ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. ఎవరు గెలుస్తారని ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఎన్డీఏ కూటమి నాయకులు అంటున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సర్వే రిపోర్ట్ వైరల్ అవుతుంది. ఈ సర్వేలో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి ఒకసారి మనం చూద్దాం. ఈ సర్వే సమస్యలో వైఎస్ఆర్సీపీకి 110 సీట్లు గెలుచుకుంటుందని, ఎన్డీఏ కూటమి 40 సీట్లు గెలుచుకుంటుందని, 20 స్థానాల్లో వైసీపీ కూటమి మధ్య పోటాపోటీ ఉంటుందని చెప్తుంది. ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళం 10 సీట్లకు గాను వైఎస్ఆర్సీపీ 8 సీట్లు గెలుచుకుంటుంది, ఎన్డీఏ కూటమి 2 సీట్లు గెలుచుకుంటుందని తెలుస్తుంది. విజయనగరం 9 సీట్లకు గాను 7 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది, ఎన్డీఏ కూటమి 1 సీటు గెలుచుకుంటుంది, మిగతా 1 సీటు హోరాహోరీ పోటీ ఉంటుందని తెలుస్తుంది. విశాఖపట్నం 15 సీట్లకు గాను 8 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది, 6 సీట్లు ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుంది, 1 సీట్లో పోటాపోటీ హోరీ ఉంటుంది. ఈస్ట్ గోదావరిలో వచ్చేసరికి 19 సీట్లకు గాను వైఎస్ఆర్సీపీ 8 సీట్లు గెలుచుకుంటుంది, అలాగే ఎన్డీఏ కూటమి 8 సీట్లు గెలుచుకుంటుంది, మిగతా 3 సీట్లు హోరాహోరీ పోటీ ఉంటుంది. వెస్ట్ గోదావరి 15 సీట్లకు గాను 5 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది, ఎన్డీఏ కూటమి 7 సీట్లు గెలుచుకుంటుంది, 3 సీట్లలో హోరాహోరీ పోటీ ఉంటుంది. కృష్ణాకు వచ్చేసరికి 16 సీట్లు 9 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది, ఎన్డీఏ కూటమి 6 సీట్లు గెలుచుకుంటుంది, 1 సీటు హోరాహోరీ పోటీ ఉంటుంది. వైసీపీకి గాను ఇటు ఎన్డీఏ కూటమి కానీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో 17 సీట్లు ఉండగా 7 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది, అలాగే ఎన్డీఏ కూటమి 7 సీట్లు గెలుచుకుంటుంది, 3 సీట్లు హోరాహోరీ పోటీ ఉంటుంది. వైసీపీ అయినా గెలవచ్చు, టీడీపీ ఎన్డీఏ కూటమి అయినా గెలిచే అవకాశం ఉంది. ప్రకాశంకి వస్తే 12 సీట్లు వైఎస్ఆర్సీపీ 6 సీట్లు గెలుచుకుంటుంది, అలాగే ఎన్డీఏ కూటమి 4 సీట్లు గెలుచుకుంటుంది, మిగతా 2 సీట్లు హోరాహోరీ పోటీ ఉంటుంది. వైసీపీ గెలవచ్చు, ఎన్డీఏ కూటమికి అవకాశం ఉండొచ్చు. నెల్లూరు విషయానికి వస్తే 10 సీట్లకు గాను వైఎస్ఆర్సీపీ 9 సీట్లు సాధిస్తుంది, ఎన్డీఏ కూటమి 1 సీటు సాధిస్తుంది. చిత్తూరు విషయానికి వస్తే 14 సీట్లలోనూ 13 సీట్లు వైఎస్ఆర్సీపీ సాధిస్తుంది, ఎన్డీఏ కూటమి ఏమీ లేదు, 1 సీట్లో మట్టుకి హోరాహోరీ పోటీ ఉంటుంది. ఇక కడప విషయానికి వస్తే 10 సీట్లకు గాను 9 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది, ఎన్డీఏ కూటమి లేదు, 1 సీటుకి హోరాహోరీ పోటీ ఉంటుంది. మొత్తం నియోజకవర్గ స్థానాల్లో 175 నియోజకవర్గ స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి 110 సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే సంస్థ తెలిపింది. ఎన్డీఏ కూటమి 40 సీట్లు గెలుచుకుంటుంది ఈ సర్వే సంస్థ తెలిపింది.